హాయ్ అందరికీ. నేను ఇవాళ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ చూసొచ్చాను. మూవీ నాకైతే బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే, ముందు ఆ మూవీ ఎళ్ళడానికి నేను కొంచెం ఆలోచించాను. ఎందుకు అంటే, ట్రైలర్‌ని బట్టి మూవీలో హీరోకి, హీరోయిన్‌కి 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటుంది. అది కొంచెం కామన్‌గా మనం చూసిన ఆర్ యాక్సెప్టబుల్‌గా అనిపించే ప్లాట్ మనకైతే కాదు. కన్సిడరింగ్ ఆ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఆల్. సో, ఎలా తీస్తారు మూవీ క్రింజ్‌గా అనిపిస్తుందా? లేపోతే ఆక్వర్డ్‌గా ఉంటుందా? రకరకాలుగా ఉంటుందా? అనే ఆలోచనతో నేను సినిమాకెళ్ళాను. బట్ నా ఆలోచనలన్నిటికీ విరుద్ధంగా సినిమా చాలా బావుంది. చాలా బావుంది అని ఎందుకంటాను అంటే, డైరెక్టర్ చాలా మెచ్యూర్డ్‌గా ఆ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని, ఆ క్యారెక్టర్‌కి వెనకాల ఉన్న ఎమోషన్స్‌ని చాలా బాగా చూపించారు. మీరు కనుక సినిమాకి వెళ్తే మీకు అర్థమవుతుంది. సూర్య ఎంత ఎమోషనల్‌గా వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తారో, అలాగే సూర్యకి ఈక్వలెంట్‌గా ఇంకో క్యారెక్టర్ కూడా వాళ్ళ నాన్న గురించి అలానే ఆలోచిస్తారు. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అండ్ ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్ పరంగా ఆలోచిస్తే అది కరెక్ట్. ఇది ఇలా ఆలోచించడము, ఇంత మెచ్యూర్‌గా చూపించడం అనేది నాకు సినిమాలో చాలా బా నచ్చింది. ఇంకపోతే హీరో, హీరోయిన్‌కి ఏజ్ గ్యాప్ బట్టి అసలు మనకది పెద్ద మ్యాటర్ అనే అనిపించదు ఆ సినిమాలో. ఎందుకంటే అలా ఏది, ఏంటిది అనుకునేట్టుగా ఏ సీను లేదు. అది నాకు చాలా బా నచ్చింది. ఎందుకు అంటే అంత బాగా చాలా, చాలా కేర్‌ఫుల్‌గా, చాలా సెన్సిటివ్‌గా ఆ స్టోరీని అలా వీవ్ చేశారని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు లీడ్ యాక్టర్స్ సూర్య. సూర్య ఉన్నంత సేపు స్క్రీన్‌లో నేను సూర్యనే చూసాను. మమతా బైజు యాక్టింగ్ చాలా బావుంది. డాన్స్ బావుంది. హర్ టైమింగ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. యాక్టింగ్ ఈస్ గుడ్. అండ్ షీ ఈస్ యాప్ట్ ఫర్ దట్ రోల్. అందులో ఏ సందేహం లేదు. బట్ ఇవన్నీ ఉన్నా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సూర్య. సూర్య I would say pretty much he dominated everywhere I would say in where what are the scenes that he was there. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మెన్షన్ అనేది రాధిక గారి గురించి చెప్పొచ్చు. రాధిక గారు షీ డిడ్ హెవీ లిఫ్టింగ్ అట్‌లీస్ట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ విత్ హర్ ప్రెజెన్స్ అండ్ క్యారెక్టరైజేషన్. అండ్ మంచిగా స్టోరీలో బాగా కలిసి ఇమిడిపోయింది అని చెప్పొచ్చు. ఇంకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అక్కడ ఇక్కడ అన్నీ బాగా సెట్ అయ్యాయి. అండ్ కొద్దిగా బాగా ఫాస్ట్ పేస్డ్‌గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మూవీ ప్రాబబ్లీ స్టార్టింగ్‌లో నచ్చకపోవచ్చు. కొంచెం హాఫ్ వే అయిన తర్వాత బిఫోర్ ఇంటర్వెల్ కొంచెం మేబీ హాఫ్ వే త్రూ ద ఫస్ట్ హాఫ్ అప్పుడు దే విల్ స్టార్ట్ లైకింగ్ ఇట్. అండ్ అగైన్ దిస్ ఈస్ నాట్ ఎ మూవీ దట్ వి ఆర్ సీయింగ్ రీసెంట్ డేస్ లైక్ క్విక్‌గా ట్విస్టులు రావడము, యాక్షన్ సీన్స్ రావడము, లేపోతే ఇంటర్వెల్‌కి బ్యాంగ్ ఉండడము అలాంటి టైప్ కాదిది. చక్కగా ఫ్యామిలీతో ఎళ్లి కూర్చొని సరదాగా చూసామా, ఎంజాయ్ చేశామా అనుకునేలాంటి మూవీ. అండ్ ఇవన్నీ ఉండగా కూడా ఆ మూవీలో ఏం చెప్పాలి, ఎమోషన్ ఉంది, బాగా పండింది. అండ్ ఆల్సో లైట్ హార్టెడ్‌నెస్ ఉంది. బాగా ఎక్స్‌ట్రార్డినరీగా జోక్స్ లేవు. బట్ అట్ ద సేమ్ టైమ్ సెటిల్‌గా జోక్స్ ఉన్నాయి. అండ్ దట్ సీమ్డ్ వెరీ అప్రోప్రియేట్ అండ్ యాప్ట్ కన్సిడరింగ్ ద మూవీ ప్లాట్. ఏదో కావాలని తీసుకొచ్చి జోక్స్ కోసం అని పెట్టినట్టుగా కూడా లేదు. సో, ఇట్ వెంట్ విత్ ద ఫ్లో ఐ వుడ్ సే. స్టోరీలో అలా భాగంగా ఉండిపోయింది. ఓవరాల్‌గా సినిమా అయితే నాకు నచ్చింది. చాలామందికి హీరో, హీరోయిన్ ఏజ్ గ్యాప్ చూసి ఏంటిది అని చాలామంది వెళ్ళకపోవచ్చు. అలా అనుకోవద్దు. వెళ్ళి సినిమా చూడండి. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ డెఫినెట్‌లీ వర్త్ వాచింగ్. డూ వాచ్ ఇట్.